హాయ్ అండి. పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు. హాయ్ అండి. పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. మెంతులు వేసానండి కొద్దిగాని. మెంతులు వేగిన తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలి. వేసుకుని కొంచెం పసుపు వేయాలి. వేసి బాగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు. పచ్చిరొయ్యలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, పసుపు వేసి వెచ్చలబెట్టేసానండి ముందు ఫస్టు. అవి ఇప్పుడు ఒక్క నిమిషం నూనెలో వేపుకుంటే సరిపోతుందండి. వెక్కి వేగక్కర్లొద్దు. ఈ కోడిగుడ్లు తీసేసుకుని తర్వాత పచ్చిరొయ్యలు వేసుకోవాలి. కొంచెమే ఉన్నాయండి. ఈ 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. వేగిన పచ్చిరొయ్యలే కాబట్టి పెద్ద వేగక్కర్లొద్దండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు ఎగురు వండుకుంటాం కదండి. ఇలా పులుసు కూడా పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు చాలాసార్లు ఎగురు వండాను కదండి. ఇప్పుడు పులుసు పెడుతున్నానండి. చాలా వీడియోలు చూసే ఉంటారు మీరు. పులుసు బాగుంటుందండి. ఎగురు ఎలా ఉంటుందో పులుసు కూడా అలానే ఉంటుందండి. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలు. మగ్గిపోయినాయండి. ఇప్పుడు కారం, పసుపు ఇందాక కొంచెం వేసాను కదండి కోడిగుడ్లోని. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. వేసుకుని తగినంత కారం వేసుకోవాలండి. మీరు తగినంత మీకు సరిపడగా మీరు కారం బట్టి వేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసానండి కారం. కొద్దిగా పులుపు వేస్తాం కాబట్టి అండి కొంచెం కారం పడుతుందండి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు కూడా మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు సరిపోతుందండి. కొంచెం నీళ్లు వేసుకుని ఉడకనివ్వాలండి. ఉల్లిపాయ ముక్క బాగా ఉడికితే బాగుంటుందండి కూర. ఇప్పుడు కోడిగుడ్లు వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే సరిపోతుందండి. ముందు నానబెట్టేసట్టు పెట్టానండి చింతపండు. ఇంకా ఉడికింది చూడండి. ఇప్పుడు ఇలా ఉడికిపోయాకనండి పులుపు వేసేసుకోవాలి. పులుపు వేసుకునండి కలిపి ఒక్కసారి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మరగనివ్వాలండి. 10 నిమిషాలలా మరగనివ్వాలి. కొద్ది కరివేపాకు, సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మూత తీసి మనం చూసుకోవాలండి. నాకు కొంచెం సరిపోలేదండి. మళ్ళీ కొంచెం వేసాను. నూనె పైకి తేలే వరకు కూడా మరగనివ్వాలండి పులుసు. అప్పుడు కూర ఉడికినట్టు తెలుస్తుందండి. ఇంకొక 3 నిమిషాలు 4 నిమిషాలు అవుతే సరిపోతుందండి మరిగితేని. ఒక్క నిమిషాలు సరిపోతుందండి మూత పెట్టి మరగనెత్తేని. అంతే అండి కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు పులుసు అండి. మరిగిపోయిందండి. నూనె పైకి తేలితే మా కూర ఉడికినట్టు లెక్కండి.